గెలిచిన ఆర్సీబీకే ట్రోల్స్, ఓడినా ఆర్సీబీకే ట్రోల్స్. ఏంటిది? ఇది ఎక్కడ రూల్? వాళ్ళు ఏం పాపం చేశారయ్యా? ప్రతిసారి వాళ్ళనే ట్రోల్ చేయాలని కంకణం కొట్టుకున్నారంటే మిగతా 9 టీమ్స్ గురించి చెప్తున్నాను. మిగతా 9 టీమ్స్ ఒక టీం అయిపోయి ఒక్క టీం మీద పడి ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే నేనైతే ఆర్సీబీ ఫ్యాన్ కాదు, కానీ ఈ విషయంలో కొంచెం నేను న్యూట్రల్ గా మాట్లాడబోతాను. ఎందుకో ఈ విషయం బాగా హర్ట్ చేసింది నిన్నటి మ్యాచ్ లో చూస్తే. దాని గురించి మాట్లాడే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఈ వీడియో ఆర్సీబీ ఫ్యాన్స్ నాకు తెలిసి మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా మీరు లైక్ చేసుకుని పెట్టుకోండి. కామెంట్ సెక్షన్ లో మీకు ఏమైనా విజయ కామెంట్ చేయండి. టాపిక్ లోకి వెళ్ళినట్టయితే, నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ లో ఏం జరిగింది? ఫైర్ చూపించారు ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ. ఆర్సీబీ టీం మొత్తం బౌలింగ్, బ్యాటింగ్ ఎలాగో మనం ఫైర్ చూసాం చాలా మ్యాచ్ లో. బౌలింగ్ నాకు తెలిసి ఇంత బౌలింగ్ అటాక్, అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నా సరే ఇంత బాగా బౌలింగ్ చేసి ఒక టీమ్ ని ఆల్అౌట్ చేశారు తక్కువ రన్స్ తో, అంటే అది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అది నాకడిగితే మాత్రం. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, గెలిచిందనే సంతోషం కన్నా వాళ్ళు ఇంకా ఒక బ్యాడ్ ఎప్పుడో జరిగిన ఒక విషయాన్ని మిగతా 9 టీంలు ఎందుకు ట్రోల్ చేస్తుంది? ఇక్కడ గెలుస్తుంది ఏది? ఆర్సీబీ టీం గెలిచింది. అక్కడ మనం వాళ్ళని ఎప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు. కాకపోతే ఎప్పుడో జరిగిన ఒక విషయాన్ని తీసుకుని వచ్చి అది ఇప్పుడు ట్రోల్ చేయడం ఏంటి? నాకు తెలిసి అప్పుడెప్పుడో 49 కాల్అౌట్ అయ్యారు, కరెక్టే, అది ఒప్పుకుంటున్నాను. కాకపోతే అది అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎంత బాగా ఆడుతున్నాం అనేది మ్యాటర్. మీకు అప్పుడు ఎన్నో ఒక 5 ట్రోఫీలు ఉండొచ్చు, 10 ట్రోఫీలు ఉండొచ్చు, అది అయిపోయింది. ఇక్కడ నుండి ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళకి మనం ఎప్రిషియేట్ చేయాల్సిందే. ఇప్పుడు ఆర్సీబీ బాగా ఆడుతుంది, పంజాబ్ బాగా ఆడుతుంది. పంజాబ్ అసలు ఒక కప్పు కూడా లేదు. ఇప్పుడు 18 సంవత్సరాలు ఏది బాగా ఆడలేదు. ఒక్క సంవత్సరం, మొన్న సంవత్సరం అదే గత సంవత్సరం నుండి బాగా ఆడుతుంది అంతే. దానికి మనం సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు చెప్పండి? అంటే మనకి ఒక టీం మీద గ్రడ్జు, అలాగే నెగిటివిటీ ఎలాగైనా చెయ్యాలి ఈ టీం మీద. వాళ్ళు అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, వాళ్ళు మనకు ట్రోల్ చేస్తారా అంటే మనం ట్రోల్ చేసినవే. ఇప్పుడు వాళ్ళు మనకి ఏదైనా అన్నారంటే మనం అనేయడమే, అంటే వాళ్ళు ఏం చేస్తే చేసేయడమే అనే మైండ్ సెట్ లో ఉన్నారు. కాబట్టి నాకు కొంచెం హర్ట్ అయినది. నిన్నటి నుండి రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఏది చూసినా, ఏ వీడియో చూసినా 49 అవుట్ కూడా మాట్లాడుతుంటారు. కానీ గెలిచింది ఆర్సీబీ. అయితే నేను ఆ విషయం గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే, భువనేశ్వర్ కుమార్ ఎంత బాగా బౌలింగ్ చేశాడు. మొన్నటి వరకు సన్ రైజర్స్ ఉన్నప్పుడు ఒక్కరు భువనేశ్వర్ ని ట్రోల్ చెయ్యాలంటే అసలు ఇంత మంచివాడు రా, ఈ భూమిని ఇలా ట్రోల్ చేస్తావరా అనే మనం నిన్నటికి 3 ఓవర్లు వేసాడు. 4వ ఓవర్ వేస్తే 49 కాల్అౌట్ అయిపోద్ది కదా. అంటే నాకు అడిగితే ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా కొంతమంది, అంటే చాలా మంది కాదు, కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మొన్న చూసిన వాళ్ళు, ఐపీఎల్ చూసిన వాళ్ళు, వాళ్ళకేంటి మొత్తం 4 ఓవర్లు ఇచ్చేస్తే అయిపోద్ది కదా, హెదర్వుడ్కి కూడా 4 ఓవర్లు ఇచ్చేస్తే అయిపోద్ది కదా, ఆల్అౌట్ అయిపోద్ది కదా, మీ రికార్డ్ సేఫ్ కదా. అంటే మనం అనుకుంటే అయిపోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఓవర్లు వేయడానికే, మనం యాక్చువల్ గా గల్లీ క్రికెట్ లో గురించి మాట్లాడతాం, 2 ఓవర్లు వేయడానికి అలిసిపోతాం. అలాంటిది అంత ఎండ, అంటే హ్యూమిడిటీ ఉంటది, అంత స్టేడియం, అంత గోల్లో వాళ్ళు ఎంత కష్టపడి బౌలింగ్ చేశారు మన కోసం. అంటే ఇంకా 3 ఓవర్స్ చేశారంటే చాలా గ్రేట్. అది నాకు అడిగితే చాలా బాగా బౌలింగ్ చేశారు, అప్రిషియేట్ చేయాల్సిందే ఖచ్చితంగా భూమిని. కాకపోతే నిన్నటికి మాత్రం ఇచ్చేయండి, బౌలింగ్ ఇచ్చేయండి, వేసేస్తే అయిపోయింది కదా. ఏంటి అంటే మనం ఇప్పుడు దేనికోసం ఆడుతున్నాం? గెలుపు కోసం ఆడుతున్నాం. అక్కడ ఏదో రికార్డులు కొట్టాలి. నాకు అడిగితే 49 కింద ఆల్అౌట్ అయిపోతే వీళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు ఆర్సీబీ వాళ్ళు. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళని ట్రోల్ చేశారు, ఇది పోతుందిరా బాబు అని హ్యాపీ ఫీల్ అవుతారు. కాకపోతే అంతకన్నా ముందు వాళ్ళ మైండ్ లో ఏం రన్ అవుతుంది అంటే, గెలుపు అవసరం. ఈ 49 ఆల్అౌట్ కోసం మనం ముందుగానే మంచి బౌలర్స్ వేయించి వాళ్ళని కూడా సక్రమంగా ఆడిస్తే తర్వాత లూజ్ బౌలింగ్ కొట్టేస్తారేమో అని వాళ్ళ మైండ్ లో ఉంటది. అలాంటివన్నీ ఆలోచించుకొని వాళ్ళు బౌలింగ్ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఏ పొరపాటు లేదు నాకు అడిగితే. కానీ ఇంకా 49 ఆల్అౌట్ అని ట్రోల్ చేస్తున్నారు. ఆ రికార్డ్ బ్రేక్ అయినా అవ్వకపోయినా వీళ్ళకి ట్రోల్స్ తప్పు. నేను అన్నది ఏంటంటే, వాళ్ళు 49 ఆల్అౌట్ అయిపోతే ట్రోల్ చేయండి, ఇంకోసారి 49 కన్నా తక్కువ కాల్అౌట్ అయిపోతే ట్రోల్ చేయండి. అలాగే ఏదైనా మీ టీం అవతల పక్క ఆడుతుంది, ఇవతల టీం ఆర్సీబీ ఓడిపోయింది, అప్పుడు ట్రోల్ చేయండి, కాదంటలేదు. కాకపోతే ఎవరో ఆడుతున్న టీము, ఇక్కడ గెలిచిన టీం కూడా ఆర్సీబీనే, కానీ ఆర్సీబీని ట్రోల్ చేస్తారు. ఇక్కడ గెలిచిన ఆర్సీబీని ట్రోల్ చేస్తారు, గెలకపోయినా ఆర్సీబీని ట్రోల్ చేస్తారు. ఎందుకు అంత గ్రడ్జ్? అవసరం లేదు. నాకు అడిగితే విరాట్ కోహ్లీ 9000 రన్స్, ఫస్ట్ బ్యాట్స్మెన్, ఇండియన్ అవ్వచ్చు, ఫారెన్ అవ్వచ్చు, ఫస్ట్ బ్యాట్స్మెన్ ఐపీఎల్ లో 9000 రన్స్ కొట్టాడయ్యా. ఇప్పుడు అప్రిషియేట్ చేయాలి లేదా? ఒప్పుకోవాల్సిందే. రికార్డ్స్, ఇప్పుడు రికార్డ్స్ అవసరం లేదు, కప్పులే అవసరం అన్నప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ ట్రోల్ చేయకూడదు. 49 ఆల్అౌట్ ఇవన్నీ కప్పులు లేవు అంతే, ఒక్కసారి తెగిపోయాలి. ఇప్పుడు 5 కప్పులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఈ మధ్యలో లేవు కదా. గత సీజన్ నుండి ఈ సీజన్ వరకు కప్పు ఎవరి దగ్గర ఉంది? ఆర్సీబీ దగ్గర ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ వాళ్ళు కప్పు మన దగ్గర లేదు కదా, అదే వేరే టీమ్స్ దగ్గర లేవు కదా.
అయిపోయింది కదా అక్కడికి. మీరు బాగా ఆడి మీరు కూడా కప్పు కొడితే మీరు ట్రోల్ చేసుకోండి, మీ టీంని సపోర్ట్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. కానీ మీరు టేబుల్ బాటంలో ఉంటాం, మీరు ఆడినా సరే మేము ట్రోల్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఒక క్రికెట్ నాలెడ్జ్ ఉన్న మనుషులుగా అది నాకు ఎందుకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అంటే నేను చాలా మాట్లాడతాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ తో సరదాగా ఏదో ఒక విషయంలో నేను ఆర్సీబీ ఫ్యాన్ కాదు, నేను ముంబై ఇండియన్స్ ఫ్యాన్. కానీ ఈ వీడియోలో న్యూట్రల్ మాట్లాడుతాను. కానీ నేను ఏదైనా సంఘర్షణ వస్తే జోక్ గా కామెడీగా మా ఫ్రెండ్స్ తో నేను కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాను. కానీ నేను మరీ అంత ట్రోల్ చేసే ఇదైతే కాదు, అది అర్థం చేసుకోవాలి. ఎవరు అలా ఉండొద్దని నా ప్రయత్నం ఈ వీడియోతో. అది ఈ 49 ఆల్అౌట్ అనేది మర్చిపోండి. నిన్న ఎంత బాగా బౌలింగ్ చేశారు దాన్ని అప్రిషియేట్ చేయండి. నేను ఎంత బాగా బ్యాటింగ్ చేసి 9000 రన్స్ కొట్టాడు మన విరాట్ కోహ్లీ అంటే దాన్ని అప్రిషియేట్ చేయండి. అంతే. ఈ సీజన్ వరకు ఏం జరుగుతుందో దాన్ని అప్రిషియేట్ చేయండి. అది ఎప్పుడో జరిగిపోయింది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు 49 ఆల్అౌట్ అని మీరు అన్నప్పుడు వాళ్ళు కూడా 2 years బ్యాన్ అని అంటారు. మీరు 49 ఆల్అౌట్ అన్నప్పుడు ముంబై ఇండియన్స్ కి ఫిక్సర్స్ అంటారు. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే ట్రోలింగ్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేను కొడతాను నువ్వు కొట్టకుండా సైలెంట్ గా ఉండాలి అంటే అవ్వదు. అది నేను కొడతాను నువ్వు కొట్టుకో అలా ఉండాలి. ఒకవేళ ఉంటే లేదు ఎంజాయ్ చేద్దాంరా మ్యాచ్లు చూసుకొని ఇవన్నీ మనకి ఎందుకురా అని అనుకుంటే అదేం ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్షిప్ స్పాయిల్ చేసుకోవద్దని నా ఉద్దేశం. నేను ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేనే తిరగలేను. ఇప్పుడు ఎందుకంటే న్యూట్రల్ గా మారాలి అనిపించి నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను. ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వలేదో అది కూడా ఫాలో చేసుకొని మన మంచి ఐపీఎల్ అప్డేట్స్ కూడా తెలుసుకోవాలని చూస్తారని అనుకుంటున్నాను. ఫాలో చేసుకుని పెట్టుకోండి. అలాగే ఇంతవరకు మీకు వీడియో నచ్చితే ఈ వీడియో కూడా లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో పక్కకు వస్తే హైప్ అని బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ నొక్కితే కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది రికమెండ్ అవుతుంది. అది మీరు జాగ్రత్తగా చేస్తారనే ఉద్దేశం. ఇంతవరకు మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బై గైస్.